హాయ్ అండి, అందరికీ నమస్తే. అలంపూర్లో ఉన్న నవబ్రహ్మ ఆలయాల గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు బ్రహ్మ సృష్టి చేస్తున్న సమయంలో ఒక ముని శాపంతో బ్రహ్మత్వాన్ని కోల్పోయాడు. వారి బ్రహ్మత్వాన్ని తిరిగి పొందడానికి అలంపూర్ క్షేత్రంలో తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడట. అంటే శివుడు ఉద్భవించడానికి కారణం బ్రహ్మ కాబట్టి ఇక్కడ శివుడు బాలబ్రహ్మేశ్వరుడిగా పూజలు అందుకుంటూ ఉంటాడు. బ్రహ్మదేవునికి శివుడు 9 రూపాలలో దర్శనమిచ్చాడంట. ఇదే ఆలయంలో బాలబ్రహ్మేశ్వర స్వామితో పాటు కుమార బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, అర్క బ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, తారక బ్రహ్మ అని 8 ఆలయాలు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ నవబ్రహ్మ ఆలయాలే శివుని యొక్క 9 రూపాలు. అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ నవబ్రహ్మ ఆలయాలను కూడా దర్శనం చేసుకోవాలి. ఎంతో అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఉన్న దేవాలయాలండి. అద్భుతమైన శిల్ప సంపద మనం ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయాలన్నింటినీ కలిపి నవలింగ దివ్య భవనం అని పిలుస్తారు. ఈ నవబ్రహ్మ ఆలయాలన్నీ కూడా చూడడానికి ఒకే విధంగా ఉంటుందండి. ఈ దేవాలయాల బయట గోడలపైన చెక్కిన శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ ఆలయం యొక్క ఫుల్ వీడియో మా ఛానల్లో ఉందండి, తప్పకుండా చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.